అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సో ఒక పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ తోని మేము రెడీగా ఉన్నాం. సో స్టార్ట్ చేయాలంటే మా మరదలు రావాల్సిందే కదా. వాళ్ళ గురించి ఒక 4 మంచి ముక్కలు, బంగారం లాంటి గుణం, 16 అణాల తెలుగుతనం, కళ్ళు చెదిరే అందం, కట్టి పడేసే పెర్ఫార్మెన్స్, ఇవేమీ లేకుండా ఇన్ని ఎపిసోడ్లు నడిపించారు. సో ఈ ఎపిసోడ్ కూడా నడిపిస్తారు. సో లెట్ మీ వెల్కమ్ మై మరదల్. కన్ను కొట్టరు పార పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టబట్టే ఊరు కొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. శ్రవంతి, నీతో పాటు సెలబ్రిటీని పట్టుకొచ్చావా? మోనాలిసా గారు చాలా హ్యాపీ అంటే మీరు వచ్చినందుకు. ఆఖరికి నువ్వు మోనాలిసా అనుకుంటున్నాడు. బావా, ఈ పోసలా వేసుకుంటే నేను పోసలు అమ్ముకునేదాన్ని అనుకున్నావేమో. నేను అశ్వుని నీకోసం మాస్ గెటప్ వేసుకుని వచ్చాను. మాస్ వార్నింగ్ ఇస్తే గానీ నువ్వు వినవు. ఏంటి బావా అలా బెదిరిస్తుంది ఏంటి? క్లాస్ గా డీల్ చేయాలి. ఏంటి ఇప్పుడు క్లాస్ ఏంటి కాంపిటీషన్? తెలియట్లేదా? వైట్ చుడిదార్, డైమండ్ బొట్టు. క్లాసులకు కొట్టి ఇలా తయారవు కానీ నువ్వు క్లాస్ కాదు. మా క్లాస్ ని ఇంత మాట అంటావా? బావ ఎంట్రీ సాంగ్ ఏంటి? అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క. బావా, నువ్వు మా క్లాస్ తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి అసలు మా క్లాస్ వాళ్ళంటే ఏంటో తీసుకొచ్చి నిరూపిస్తాను. మా వాళ్ళు నాటు మాస్ చూపించడానికి వచ్చేస్తున్నారు. ఓహో, వాళ్ళ ఎపిసోడ్ క్లాస్ వర్సెస్ మాసా? సరే, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా వెళ్ళాలని తీసుకురండి. ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదవడైనా వావ్, సో క్లాస్ మాస్ అందరూ వచ్చారు. సూపర్, వెల్కమ్. సిఐడి ఆఫీసర్ మన సాయి కిరణ్ గారా? పోలీసులు దొరకట్లేదని సిఐడిని పంపించారు డైరెక్ట్ గా. ఆయన ఎన్నిసార్లు దొరుకుతారని చెప్పి సాయి కిరణ్ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్. మీ సాంగ్ కి అసలు ఏంటి సార్, పిచ్చి ఫ్యాన్ సార్ ఇప్పుడు కూడా. ఏ సాంగ్? ఆ చిలక నాకే కావాలి, ఈ చిలక నాకే కావాలి. ఏదో తేడాగా ఉందండి. సమీరన్న ఏంటన్నా ఏం చేసుకొచ్చారు? మన సినిమాలు ఎన్ని ఆడినా ఎంత బాగుంటుందో ఇలా గాలాడితే కూడా అంతే బాగుంటది. కానీ ఏ మాట కామాట, హీరోలందరూ ఎన్ని గెటప్స్ చేసినా సరే ఒక్కసారి ఆ లుంగి కట్టి మాస్ గెటప్ లోని అలా తీసేలాగా అన్నారంటే తేజస్వి గారు, మీరేంటండి ఎక్కడన్నా బస్ పాస్ ఇన్నాను, ట్రైన్ పాస్ ఇన్నాను, ఫ్యామిలీ స్టార్స్ పాస్ తీసుకున్నట్టు ఒకసారి టకటక వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మీకు నచ్చినట్టు? కంటెంట్ ఇచ్చే వాళ్ళు 4 సార్లు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. కంటెంట్ ఉన్న ప్రతి ఎపిసోడ్ ఉంటారు, పాప వాళ్ళే ఉన్నారు, మీరే ఉండడం తప్పే ఉంది. డ్రెస్ వాష్ అట్ట నాకు కొత్తగా నడుస్తున్నారు. జో, హేయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. నన్ను చూసి చాలా రోజులు కదా. అందుకే బాగున్నాను. కానీ ఏ మాట కామాట భావన గారు, జ్యోతి గారు, అసలు ఏంటండి ఆ అందం అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు. ఏంటి మాస్ 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 మీకు కనిపించడం లేదా? బాబా ఏంటండి వాయిస్? వీళ్ళేంటి గ్రహాంతర వాసులా? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? క్లాస్ పీకేసిన కొబ్బరి పీస్ లాగా ఉన్నావు.
బా బాబా నా మనసు ఎప్పుడో నీకు ఇచ్చేసాను బా. ఆమె మనసు కూడా వదిలిపెట్టలేదా నువ్వు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా, మీరు అక్కడ ఉండండి. ప్రతిసారి బా అని చెప్పి అరవద్దు, ఓకేనా? బా బా ఎలా ఉన్నారు సార్? సో హ్యాపీ టు సీ యూ సార్. సార్ మా అందరి కోసం ఆ ఎవర్ గ్రీన్ డైలాగ్ ఒకసారి. రమణ నోడొత్తాలరా, చెక్ పోస్ట్ పడతాది. సార్ చెక్ పోస్ట్ కి నాకు మంచి అనుబంధం ఉంది సార్. ఏ చెక్ పోస్ట్ గురించి మాట్లాడుతున్నావు? కాంచన గారు సారీ అండి, నేనేం తప్పు చేయలేదు. మీరేంటి సడన్ గా వచ్చారు? నేను కాంచన, అంటే డ్రెస్ చూసి సడన్ గా కాంచన గారేమో అనుకున్నాను. నేను నిన్ను చూసి కూడా ఆటో డ్రైవర్ అని అనుకున్నాను. ఓహో, ఇద్దరం కాస్ట్యూమ్ లో ఫెయిల్ అయ్యాం అయితే. అందరి దగ్గర పోయేదాన్ని నీకు ఒక కారణం కావాలి కదా. ఆవిడే జరదా అంది కదా, రమ్మంటుందేమో అని వెళ్ళాము. నా దగ్గర వచ్చేదానికి ఏం కారణం ఎత్తుకున్నావు? దారుణాల దగ్గర రావడానికి నేను కారణాలు ఎత్తుక్కోనండి. బా నేను కనిపించడం లేదమ్మా. కనిపిస్తున్నారు. ఏదైనా మా మాసే. బావా ఏదైనా మా క్లాస్ వాళ్ళే గొప్ప బావా. క్లాస్ మాస్ నాకు అర్థమైంది మ్యాటర్ ఏంటనేది. ఇవాళ క్లాస్ గొప్పని మీరు, మాస్ గొప్పని మీరు అంటున్నారు. ఈ క్లాస్ మాస్ ఏదైతే ఉందో ఈ ఆటలోని మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ద్వారా చూపించండి. ఎవరైతే ఎపిసోడ్ బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. వన్స్ అగైన్ వెల్కమ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఎవ్రీబడీ. సో ఎపిసోడ్ అద్భుతంగా దూసుకుపోతున్న టైంలోని ఇవి తోసుకుంటూ వచ్చేస్తాం దాన్ని ఆపడానికి. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. బా పవిత్ర, ఇన్నాళ్ళే కరెక్ట్ గా వేసుకొని వచ్చావు. జగన్మోహనిగా ఆ పొయ్యిలో కాళ్ళు పెట్టి కాలుస్తూ ఉంటారు. నేను చాలా ఫ్యాన్ ఆ క్యారెక్టర్ కి. ఒక్కసారి పెట్టవా ప్లీజ్ ప్లీజ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మానవా ఇక నీ అరచకాలు మానవా. నేను మాను. ఎవరు నువ్వు ఇంతకీ గెటప్ ఏంటి చెప్పు. పొరపాటును కూడా జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గారు అన్నావంటే ఈసారి బయట ఫ్యాన్స్ కాదు, ఇక్కడ నేనే. నిజంగా నేనే మానవా. నేను దేవకన్యలా లేనా? లేదు, యూసఫ్ గడ దగ్గర బజ్జీలే. మానవా చాలా దప్పికగా ఉన్నది. నీళ్ళెంత అవుతావా? అమృతం లేదా? నువ్వు అడిగితే ప్రొడక్షన్ టీ ఎవరు, మళ్ళీ ఇప్పుడు అమృతం అని చెప్పి. మానవా నా అంగుళికము పోయినది. ఏం పోయింది? అంగుళికము కాదమ్మా, అది పోగొట్టుకున్నాను మానవా. అది పోగొట్టుకుంటే ఏమైతే ఇంకోటి కొనుక్కో. నేను స్వర్గానికి వెళ్ళలేను కదా, కావాలంటే చూడు. ఏదో తేడాగా ఉంది. నువ్వు ఎగిరిపోయేది ఇక్కడ కాదు, ఎడిటింగ్ లో. సరే ఇప్పుడు దొరకపోతే ఏంటి పరిస్థితి? ఏం చేయమంటావు మానవా? నీలాంటి వాళ్ళని ఎవరినొకరు చూసుకొని నా వృద్ధ జీవితాన్ని కొనసాగిస్తాను మానవా. ఇంకా వృద్ధ జీవితంలో లేవనుకుంటున్నావా? ఆల్రెడీ మానవా మీ మామహస్తాన్ని అందించండి. అది మామహస్తం అత్తహస్తం కాదమ్మా, వామహస్తం. అది అదే అందించండి. నేను అందించను. నాది. ఎక్కడ పెట్టుకున్నారు? అంగుళికం దొరికే వరకు నేను భూలోకంలో ఉండాలి కదా. నాకు రక్షణ ఉంటుందంటావా? మా భూలోకంలో ఎవరికి అంత బ్యాడ్ టేస్ట్ లేదమ్మా, అందరూ అంటే నాకు జనాల గురించి భయం లేదు, నీ గురించి నా భయం అంతా. నాది అంతకన్నా బ్యాడ్ టేస్ట్ కాదమ్మా. ఇప్పుడు నేను ఎవరి గృహంలో ఉండాలి? ఏవో పోయి నువ్వే చూసి సెలెక్ట్ చేసుకో. ఆ ఉంగరం ఎక్కడున్నా ఎతికిచ్చే బాధ్యత నాది. వెళ్ళు. రమణ ఉంగరం ఎతకాలి. లోడెత్తరా, ఇది మామూలు లోడా, నేను ఎత్తే లోడు వేరే. ఈ లోడ్ ఎత్తడానికి కొత్త క్రేన్ తీసుకురావాలరా బాబు. రమణ మనసు పెట్టి చూడు, ఏదైనా ఎత్తగలవు. ఇది ఏదో గానం ఉంటుంది, ఏమిటది? నా చిలక నువ్వే కావాలి. అది స్వర్గలోకంలో ఎప్పుడు పెట్టుకుని నేను అదే పాట వినేదాన్ని. రా చిలక నువ్వే కావాలి. అప్పుడే పంపిస్తుంటారు నిన్ను.
సమీర మీర మీర మన సాగలేదురా. ఆయన వచ్చేసాడు. అమ్మో ఈయన స్థాయి నాగలేడు. నాకు తినడానికి ఏదైనా పండు కావాలి. అయ్యో అక్కడ ఉన్నాడు పండు. కుళ్ళిపోయిన పండు కాదు, తినే పండు. నీ ఉంగరాలకి మనుషులు పెట్టాను, ఎతకమని చెప్పాను, అది దొరకగానే ఇస్తాను. సౌండ్లు చేయకుండా హ్యాపీగా వెళ్ళిపో. ఎలా ఎగురుతావు స్వర్గానికి? బా